ఈయనకేమో స్కూలు, వాడేమో 10th. మళ్ళీ వీడిని తీసుకుని నేను వస్తే అది ఒక్కతే అయిపోతుంది. కరెక్టే. మావయ్య ఏ మాట కామాటే చెప్పుకోవాలి బావ. వీడు మాత్రం భలే హుషారున్నాడు. పట్రా. ఏ ఆగండి ఆగండి ఆగండి, కారం కొట్టించినావు కదా, అది ఇయ్యడం మర్చిపోయాను. అయ్యో ఎందుకులే వదినా ఇవన్నీ? అయ్యో ఎందుకు ఇప్పుడు అన్న ఎందుకు? మటన్ లోకి మంచి టేస్ట్ ఉంటది, పెట్టు. మావయ్య మావయ్య స్టంపర్ బాల్ కూడా 12 రూపాయలు అయిపోయింది మావయ్య. పాకెట్ మనీ సరిపోతలేదు. అట్లనా? సరే కానీ మార్కులు అయితే మంచిగా వస్తున్నాయి మామయ్య. ఇగో ఇగో బ్యాగ్ లో పెట్టు. ఎందుకు వదినా? వద్దంటే ఇంటలేదు. ఉంచమ్మా ఉంచు. అరే ఏ ఆగు. బొట్టు పెట్టడం మర్చిపోయినా. ఆగండి ఆగండి వస్తున్నా. మావయ్య ఆగండి ఆగండి. ఇగో వదినా, బొట్టు పెట్టుకో. అమ్మని సతాయించదు. రండి వదిన తప్పకుండా. చెప్పు. ఆయన గారికి స్కూల్ ఉంది, ఈయన 10th. మేమిద్దరం వస్తే పిల్ల ఒకటి అయిపోతుంది. మీరు జల్దీ పోండి, బస్ లేట్ అవుతుంది. సరే వెళ్తాం రా. రారా. సరే దివ్య, రఘు బాయ్ మా. బాయ్ బాయ్. అనుకున్నదొకటి అయినాది ఒకటి. ఇదిగో ఈ లావణ్య ఎన్ని మాటలన్నీ తెలుసా కిచెన్ లో. ఏమైంది? నాకేమో బుట్టక మల్లేవంట, దాని మేడ బోస్గా ఉందంట, అది ఇది అని దెప్పుతుంది. ఇప్పటిదాకా నువ్వు అది రాసి పూసుకొని తిరిగి. ఏమైంది? బావా మాటల వాడు మర్చిపోయినా నేను పిల్లలకు పైసలు ఇచ్చాడు. ఇగో దివ్య తీసుకోమ్మా, పిల్లలందరూ మంచుకోర్రి. పర్వాలేదు, నువ్వు కూడా ఈ. సరే బావా, సరే రాని. హే ఆగు ఆగు. అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకు? పర్లేదు ఉంచుకో. ఏం కాదు. సరే వదిన సరే వెళ్ళొస్తా. జాగ్రత్త. సరే నాకు ఈ ఎక్స్ట్రా ఖర్చు ఏంది? మరి ఇయ్యవా, గలీజ్ ఉంటుంది. నేను పెద్దోడిని కాబట్టి నాకు 50, మీకు 25. మావయ్య నా చేతిలో పెట్టాడు కాబట్టి